న్యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ నుంచి చూద్దాం. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కు గాను కౌలు రైతులకు రుణాలు అందించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. నరసన్నపేట వెలుగు కార్యాలయంలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు కౌలు రైతులకు రుణాలు అందిస్తున్నాయని, ఇదే పరిస్థితి జిల్లాలోనూ కొనసాగించాలని సూచించారు. తిరుమల శ్రీవారి ఆలయం దట్టమైన పొగమంచుతో కప్పబడి వైకుంఠాన్ని తలపించేలా ఉంది. ఈ అద్భుత దృశ్యాలు భక్తులను, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కొండ ప్రాంతాలన్నిటినీ మంచు కమ్మేయడంతో కొన్ని రహదారులు మూసివేసినట్లు సమాచారం. ఘాట్ రోడ్లో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపచేసింది. కూలీలు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. అయితే ఈ వర్షం ప్రజలకు వేడి నుంచి కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. చీరాల ఎన్ఆర్ మరియు పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్, వాకింగ్ సభ్యుడు మద్దు వెంకట సుబ్బారావు సహకారంతో శ్రీ మహాదేవ వేద గోశాలకు గోవుల పోషణ నిమిత్తం నగదు అందజేశారు. ఉయ్యూరులోని గురుకుల పాఠశాల, హాస్టల్, అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ్ ప్రతాప్ రెడ్డి పరిశీలించారు. విద్యార్థులను ఆహారం, వస్తువుల గురించి ఆరా తీయగా ఫిజికల్ సైన్స్, గణితం సబ్జెక్టులకు టీచర్లు లేరని విద్యార్థులు తెలిపారు. అంగన్వాడీలో పాలు, బాలామృతం లేకపోవడంపై ఆయన అక్కడి టీచర్ను ప్రశ్నించారు. మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ డిప్యూటీ కమిషనర్, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. చిన్నరాజప్ప ఆలయ ఆవరణలోని నాగపుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను ఆలయ అధికారులు ఆయనకు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మురమండ గ్రామంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ది మురమండ చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా చేనేత వస్త్రాలు ధరించిన ప్రజలు జై చేనేత నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా చేనేత ప్రాముఖ్యతను చాటి చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి బీసీలను ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ బిల్డింగ్ వర్కర్స్ సెల్ కోనసీమ జిల్లా కన్వీనర్ చిట్నిడి రంగసాయి డిమాండ్ చేశారు. ఢిల్లీలో బీసీలకు రిజర్వేషన్ల కోసం సీఎం ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని, తక్కువ జనాభా ఉన్న రెడ్డి సామాజిక వర్గం సీఎం పదవిలో ఉండటం సమంజసం కాదని, తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. కాకినాడ జిల్లా సంస్కార భారతి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకొని బాలగోకులం పేరుతో బాలకృష్ణుని వేషధారణ పోటీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు ఆకొండి రాజారావు, ఉపాధ్యక్షులు సత్యనారాయణమూర్తి, పంచాంగకర్త సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. కాకినాడ రూరల్ చెల్లా ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. మైలవరంలో విజయవాడ హైవే రోడ్డు పక్కన నెలకొన్న భారీ గుంత వాహనాలకు ప్రమాదకరంగా మారింది. గత నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు హైవే రోడ్డు జలమయంగా మారగా అధికారులు పూడికతీత పనులు చేపట్టినప్పుడు ఈ గుంత ఏర్పడింది. నెల రోజులు గడిచినా ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంత వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.